ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. తేదీ మార్చి 11 సోమవారం. శుభకృతనామ సంవత్సరం పాల్గొన మాసం శుక్లపక్షం ఉత్తరాయణం శిశిర ఋతువు తిథి పాడ్యమి నక్షత్రం ఉత్తరభద్ర. ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు చూద్దామండి. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో వైద్య సంపాదింపులు చేయవలసి వస్తుంది. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. దైవ సేవా కార్యక్రమాల్లో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాల్లో కొంత మందకోడిగా సాగుతాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఇంటా బయట కొందరి ప్రవర్తన కొంత చికా కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కావు. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి కొంత విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. బంధుమిత్రుల ఆగమన ఆనందాన్ని కలిగిస్తుంది. స్త్రీ సంబంధిత వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారస్తులకు అధికారులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో అనుకున్న వాతావరణం ఉంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. తదుపరి కర్కట రాశి. కర్కట రాశి వారికి పాత బాకీలు వసూలు అవుతాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయపడతారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో మీ పనితీరు అందరినీ ఆకట్టుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ముఖ్యమైన పనుల్లో తొందరపాటు మంచిది కాదు. దైవ సేవా కార్యక్రమాలకు ధన వ్యయం చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాల్లో నూతన పెట్టుబడులు విషయంలో పునరాలోచన చేయడం మంచిది. నిరుద్యోగులకు కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఇంటా బయట పని ఒత్తిడి అధికమై సమయానికి నిద్ర ఆహారాలు ఉండవు. ఇతరులకు ధన పరంగా మాట ఇచ్చి విషయంలో కొంత ఆలోచించి ముందుకు సాగడం మంచిది. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. దైవ సేవా కార్యక్రమం పట్ల ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. తులారాశి వారికి నూతన కార్యక్రమాలు ప్రారంభించకపోవడం మంచిది. సోదరులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఇంటా బయట మీ మాటకు విలువ తగ్గుతుంది. జీవిత భాగస్వామితో అకారణంగా మాట పట్టింపులు ఉంటాయి. వ్యాపార వ్యవహారాల్లో కొంత నిదానంగా సాగుతాయి. ఉద్యోగాల్లో పని మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. వృశ్చిక రాశి వారికి ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. వృధా ఖర్చుల విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. దైవ చింతన పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో అధికారుల చర్చలు అనుకూలించవు. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి కుటుంబ సభ్యుల నుండి ఆశించిన ధన సహాయం అందుతుంది. నిరుద్యోగులకు అధికారుల అండదండలతో నూతన అవకాశాలు పొందుతారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. వ్యాపారాలు విస్తరించి నూతన లాభాలు అందుకుంటారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి వృత్తి ఉద్యోగాల అధికారులతో ఊహించని సమస్యలు కలుగుతాయి. ధనపరంగా ఒడిదుడుకులు అధికమవుతాయి. దీర్ఘకాలిక రుణాలు ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన రుణ ప్రయత్నాలు చేయకపోవడం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. మిత్రుల నుండి ఆశించిన ధన సహాయం పొందుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగమున ఆశించిన మార్పులు ఉంటాయి. కుటుంబ సభ్యులతో రాజీ చేసుకుంటారు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఉద్యోగాల్లో అధిక శ్రమతో కానీ పనులు పూర్తి కావు. నిరుద్యోగులకు ఆశించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. దూర ప్రయాణాలు తొందరపాటు మంచిది కాదు. వ్యాపారాల్లో నూతన విధానాలు అమలు చేస్తారు. ఉద్యోగమున సహోద్యోగులతో వివాదాలకు వెళ్ళకపోవడం మంచిది. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. ఇదండి ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. సర్వే జన సుఖినో భవంతు.